ఎందుకని అంటే ఈ కలియుగంలో రాను రాను దైవభక్తి అనేది ఎందుకు తగ్గిపోతుంది? దైవభక్తి తగ్గట్లేదు, కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్న భక్తి తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే కలి ప్రవేశించినప్పుడు ఋషులందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి, నాయన కలి వస్తుందంటే ధర్మం ఒక్క పాదం మీద కూడా నడవడదు, అటువంటి ప్రభావం లేని చోటు చూపించు అంటే బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని ఇచ్చి, మనోమయ చక్రం అంటారు, దీని నిమిష ఎక్కడ విడిపడిపోతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి, అక్కడ కలి రాదు అంటాడు. ఆ నిమిష విరిగి పడిపోయిన ప్రదేశాన్ని నైమిషారణ్యం అన్నాడు. అది జరిగి కథ. అదే కలియుగంలో ఉండేటప్పటికీ జ్ఞాన్యాం విజేతాంతి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రేక్షతి. మీరు గమనించండి, పురాణాలు, ద్వాపరయుగం, అక్కడ భాగవతంలో, రామాయణంలో, ఇలా అంటున్నాను అనుకోవద్దు, ఎక్కడ అమెజాన్ ప్రైమ్ టీవీలు, నెట్ఫ్లిక్స్లు ఉన్నట్టు మనకు అసలు మాట వరుసకు కూడా సినిమాలు ఏవీ లేవు. అంటే అక్కడ మాయ అన్నది అది వాళ్ళకి డైవర్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు అక్కడ. దే హ్యావ్ టు బీ ఇన్ ది స్పిరిచువల్ పాత్. ఇది తప్పితే ఇంకోటి లేదు. ఒక రకంగా చూస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు.